బ్రేకింగ్ లో చూస్తున్నాం. తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మెకు సిద్ధమవుతున్నారు. ఈ నెల 24, 25 తేదీల్లో నల్ల బ్యాడ్జీలతో ఆర్టీసీ కార్మికులు నిరసన తెలపనున్నారు. అప్పటికీ ప్రభుత్వం నుంచి స్పందన లేకుంటే ఒకరోజు గ్యాప్ ఇచ్చి ఆ తర్వాత 27న సమ్మె నోటీసులు తెలంగాణ ఆర్టీసీ జేఏసీ ఇవ్వనుంది. ఎలక్ట్రిక్ బస్సులు, జీతాల పెంపు వంటి సమస్యలపై ప్రభుత్వానికి ఆర్టీసీ నోటీస్ ఇవ్వనుంది. బ్రేకింగ్ లో చూస్తున్నాం. తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మెకు సిద్ధమవుతున్నారు. ఈ నెల 24, 25 తేదీల్లో నల్ల బ్యాడ్జీలతో ఆర్టీసీ కార్మికులు నిరసన తెలపనున్నారు. అప్పటికీ ప్రభుత్వం నుంచి స్పందన లేకుంటే ఒకరోజు గ్యాప్ ఇచ్చిన తర్వాత 27న సమ్మె నోటీసులను తెలంగాణ ఆర్టీసీ జేఏసీ ఇవ్వనుంది. ఎలక్ట్రిక్ బస్సులు, జీతాల పెంపు వంటి సమస్యలపై ప్రభుత్వానికి ఆర్టీసీ నోటీస్ ఇవ్వనుంది. ఇక లేటెస్ట్ ఇన్ఫో ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ ఆర్కే అందిస్తారు. ఆర్కే, తెలంగాణ ఆర్టీసీ సమ్మె నోటీస్ ఇవ్వనుంది అంటున్నారు. ఎటువంటి డిమాండ్లు ప్రభుత్వం ముందు పెట్టబోతున్నారు? రమణబాబు, చాలా రోజుల తర్వాత మళ్ళీ ఆర్టీసీలో సమ్మెచారాన్ని మోగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇటీవల కాలం అంటే దాదాపుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం దాటినప్పటికి కూడా ఏదైతే ఆర్టీసీ కార్మికుల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ గత ప్రభుత్వం గవర్నర్ వద్దకు ఫైల్ వేయడం జరిగింది. తాజాగా గవర్నర్ నుంచి ఆమోదం లభించినప్పటికీ కూడా ఇప్పటికీ ఆర్టీసీ ఉద్యోగుల్ని ప్రభుత్వ ఉద్యోగులే చేయలేదనే డిమాండ్ చాలా రోజులుగా ఉంది. వీటితో పాటు దాదాపుగా ఒకసారి వీళ్ళని ప్రభుత్వ ఉద్యోగులు చేస్తే 40,000 మంది ఆర్టీసీ కార్మికులకు, వాళ్ళ కుటుంబాలకు ప్రయోజనం కలుగుతుంది అనేది ఆర్టీసీ జేఏసీ మొదటి నుంచి చెబుతూ వస్తుంది. దీనిపైన ప్రధాన డిమాండ్ గా వెళ్తున్నారు. అలాగే ఇటీవల కాలంలో ఆర్టీసీకి సంబంధించిన ఎలక్ట్రిక్ బస్సులు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. అయితే ఎలక్ట్రిక్ బస్సులను ఎక్కువగా కొనుగోలు చేసి డిపోలకి పూర్తి స్థాయిలో వాటిని కేటాయించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. తాజాగా ఆర్టీసీలో ఇటీవల కాలంలో జరుగుతున్న పరిణామాలను చూస్తే ముఖ్యంగా డిపోల పరిధిలో ఇప్పటికే 2 డిపోలకు సంబంధించి మొత్తం కూడా ఆర్టీసీ ప్రైవేటీకరణ, అంటే ఎవరైతే ఎలక్ట్రిక్ బస్సులను ఏర్పాటు చేస్తున్నారో వాళ్ళకి ఆ డిపోలు మొత్తాన్ని కూడా ఇవ్వబోతున్నారు. ఆ డిపోలను ఇస్తే అక్కడ పనిచేస్తున్న ఆర్టీసీ డ్రైవర్లు కానీ, కండక్టర్లు కానీ, ఇతర మెకానిక్లు కానీ వాళ్ళందరూ కూడా వేరే డిపోలకు షిఫ్ట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ప్రైవేటీకరణ అనేది ఈ విధంగా చేసుకుంటూ వస్తున్నారు అనేది ఆర్టీసీ కార్మికులు చెప్తూ వస్తున్నారు. అలాగే వాళ్ళకి సంబంధించిన టీఏడిఎల్ విషయంలో కావచ్చు, లేకపోతే సిసిఎస్ సంబంధించిన మొత్తాన్ని 500 కోట్ల రూపాయల మొత్తాన్ని వాడుకోవడానికి సంబంధించిన నిధులు కేటాయింపు విషయంలో కావచ్చు, ఇప్పటి వరకు కూడా అన్యాయం జరుగుతూ వస్తుంది. మహాలక్ష్మి పథకం తర్వాత ఆర్టీసీ కార్మికుల్లో ఉద్యోగ భద్రత కరువు అవడంతో పాటు పని ఒత్తిడి విపరీతంగా పెరిగింది. దానికి సంబంధించిన విషయంలో కూడా ప్రభుత్వం నుంచి స్పష్టత రావాలంటూ కూడా ఆర్టీసీ కార్మికులు పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా ఈ నెల 24, 25 తేదీల్లో అయితే వాళ్ళు నిరసన వ్యక్తం చేయబోతున్నారు. 27వ తేదీన ఆర్టీసీ ఎండీకి నోటీసులు అయితే ఇవ్వబోతున్నారు. ఏదైతే సమ్మెలోకి ఈ ప్రభుత్వ ఏవైతే డిమాండ్లు ఉన్నాయో వాటిని నెరవేరిస్తే మాత్రం ఖచ్చితంగా సమ్మెలోకి వెళ్ళాము. నెరవేర్చని పక్షంలో మాత్రం ఏదైతే ఫిబ్రవరి 2వ వారం లేదా 3వ వారం నుంచి తాము సమ్మెలోకి వెళ్లే అవకాశం ఉందనే విషయాన్ని అయితే తేల్చి చెప్పే అవకాశం ఉంది. ఏదేమైనా కూడా ఆర్టీసీ కార్మికుల డిమాండ్లకు సంబంధించి ప్రభుత్వం దిగి వస్తుందా లేకపోతే ఏంటి అనేది మాత్రం మరికొన్ని రోజుల్లో తెలియ అవకాశం ఉంది. రమణ బాబు, రైట్ నౌ ప్రజెంట్ ఉన్న కండిషన్ లో చూస్తే కనుక ఖచ్చితంగా ఈ వార్త ప్రభుత్వ చెవిన పడే ఉంటుంది. అసలు గవర్నమెంట్ కి సంబంధించి ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కి సంబంధించి ఏమైనా స్పందనలు వస్తూ ఉన్నాయా, ఏమైనా చెప్తూ ఉన్నారా వాళ్ళు? అయితే దీనిపైన గతంలోనే ఆర్టీసీ రవాణా శాఖ మంత్రిగా ఉన్న పొన్నం ప్రభాకర్ కార్మికులతో తాము చర్చలు జరుపుతామంటూ గతంలోనే చెప్పడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయమంటూ చెప్తున్నారు. అయితే ఆర్టీసీలోని ఉద్యోగులు ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులుగా తమను పరిగణింపజేయాలంటూ గత కొంతకాలంగా చెప్తున్నారో దాని విషయంలో మాత్రం కొంచెం బడ్జెట్ పరంగా అన్నిటి పరంగా చూసుకుని దాన్ని కూడా ఖచ్చితంగా చేస్తామంటూ కూడా గతంలోనే రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పడం జరిగింది. వీటన్నిటిపైన కూడా ఖచ్చితంగా ఆర్టీసీ కార్మికులకు సంబంధించిన డిమాండ్లు అన్నింటిని కూడా నెరవేరుస్తామంటూ కూడా చెప్తున్నారు. అయితే ఇప్పుడు కానీ ఒకవేళ సమ్మెలోకి అంటే ఇప్పటికే దీనికి సంబంధించిన సమ్మె నోటీసులు ఇచ్చే పక్షంలో ఖచ్చితంగా రవాణా శాఖ మంత్రినే రంగంలోకి దిగే అవకాశం ఉంది. ఆయన దిగి కార్మికులందరితో కూడా మరొకసారి చర్చలు జరిపే అవకాశం ఉంది. ముఖ్యంగా యూనియన్ కు సంబంధించిన ఎన్నికల విషయంలో చాలా రోజులుగా ఆర్టీసీ కార్మికులు పట్టుబడుతున్నారు. ఆ విషయం పైన కూడా కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి 27వ తేదీన ఏదైతే నోటీసులు ఇవ్వబోతున్నారో ఆ నోటీసులు ఇచ్చిన తర్వాత మాత్రమే కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే నోటీసులు ఇచ్చిన తర్వాత రవాణా శాఖ మంత్రిని కూడా కార్మికులు కలుస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. కార్మికులు కలిసిన తర్వాత ఆయన వాళ్ళందరితో కూడా భేటీ అవుతారు. భేటీ అయిన తర్వాత వాళ్ళకి సంబంధించిన డిమాండ్లు ఏవైతున్నాయో వాటన్నిటిపైన స్పష్టత ఇచ్చే అవకాశం ఉంటుంది. అయితే కార్మికులకు సంబంధించిన విషయాల్లో మాత్రం ఏది ఆర్టీసీ ప్రైవేటీకరణ జరగదు అనేది మాత్రం ఇప్పటికే ప్రభుత్వం మాత్రం చాలా స్పష్టంగా అయితే చెబుతూ వస్తుంది. రమణ బాబు, ఓకే.
థ్యాంక్ యూ ఆర్కే.